హాయ్ ఫ్రెండ్స్, మీరు గూగుల్ ఫోన్ డైలర్ అనేది యూజ్ చేస్తుంటే డైలర్లో కొత్తగా వచ్చిన అప్డేట్ వల్ల డైలర్లో ఉండే ప్రతి ఫీచర్ అనేది చేంజ్ అయిపోయింది. చేంజ్ అయ్యే ప్రతి ఫీచర్ మరి సెట్టింగ్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే డైలర్ది కాల్ రిసీవ్ ఆప్షన్ కూడా చేంజ్ అయిపోయింది. ఓల్డర్ పర్సన్ లేదంటే కాల్ అనేది రిసీవ్ చేయాలంటే పైకి షిఫ్ట్ చేస్తే కాల్ అనేది రిసీవ్ అయ్యేది, మనం డౌన్స్ కి షిఫ్ట్ చేస్తే కాల్ అనేది కట్ అయ్యేది. అప్డేట్ వల్ల కాల్ అనేది రిసీవ్ చేయాలంటే మనము రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయాలి. రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే కాల్ అనేది రిసీవ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే కాల్ అనేది కట్ అవుతుంది. ఆప్షన్ అనేది మీకు నచ్చట్లేదంటే మనము సింగిల్ ట్యాప్ ఆప్షన్ అనేది ఉంది, మనం ఇది కూడా సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే డైలర్ అనేది ఓపెన్ చేస్తే అక్కడ హోమ్ పేజ్ వస్తుంది కదా, ఇక్కడ సైడ్ లో 3 లైన్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మేము క్లిక్ చేస్తే ఇన్కమింగ్ కాల్ గెస్చర్ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అర్జెంటల్ స్వీప్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే ఇక్కడ సింగిల్ ట్యాప్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. సింగిల్ ట్యాప్ ని సెలెక్ట్ చేస్తే మీకు కాల్ వచ్చినప్పుడు సింగిల్ ట్యాప్ చేసి రిసీవ్ చేసుకోవచ్చు. అంటే గ్రీన్ బటన్ మీద ట్యాప్ చేస్తే కాల్ అనేది రిసీవ్ అవుతుంది, రెడ్ బటన్ మీద క్లిక్ చేస్తే కాల్ అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ కాల్ అనేది మనం రిసీవ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట ఫ్యూచర్ అనేది. ఇక్కడ మోర్ ఆప్షన్ అనేది ఉంది చూసారా, సైడ్ లో 3 డాట్స్ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా యాడ్ కాల్ అని వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనం ఎవరికైనా కాన్ఫిడెన్స్ కాల్ చేయాలంటే ఇక్కడ యాడెడ్ కాల్ ఆప్షన్ ఉంది, సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మీకు కంటెంట్ అని సజెస్ట్ చేస్తుంది. దీంట్లోనే మీరు ఏదైనా కంటెంట్ మీరు సెలెక్ట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ బ్యాక్ చేస్తే ఇక్కడ హోమ్ పేజ్ అనేది వస్తుంది. హోమ్ పేజ్ వస్తే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏదైనా కంటెంట్ ని సెర్చ్ చేసి కాల్ చేయవచ్చు. అవతల వ్యక్తి కాల్ రిసీవ్ చేసిన తర్వాత ఈ సైడ్ లో 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మ్యారేజ్ అనే ఆప్షన్ అని ఉంది, మ్యారేజ్ మీద క్లిక్ చేస్తే ఈ కాల్ అనేది కాన్ఫిడెన్స్ అవుతుంది. నెక్స్ట్ రికార్డ్ అని ఉంది, కాల్ రికార్డ్ చేయాలంటే రికార్డ్ మీద క్లిక్ చేస్తే కాల్ అనేది రికార్డింగ్ అవుతుంది. సైడ్ లో స్టాప్ మీద క్లిక్ చేస్తే రికార్డ్ అనేది స్టాప్ అవుతుంది. తర్వాత హోల్డ్ అనే ఆప్షన్ కూడా ఉంది, కాల్ ని హోల్డ్ చేయాలంటే హోల్డ్ మీద క్లిక్ చేస్తే హోల్డ్ అవుతుంది. స్టాప్ మీద క్లిక్ చేస్తే కాల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మ్యూట్ ఆప్షన్ ఉంది, స్పీకర్ ఆప్షన్ ఉంది. బ్యాక్ చేసినట్లయితే ఓల్డర్ పర్సన్ డైలర్ లేదంటే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి ఉండేవి. హోమ్ పేజ్ ఉండేది, మళ్ళీ హిస్టరీ అని ఉండేది, ఇక్కడ సైడ్ లో కంటెంట్ అనేది ఉండేది. ఇక్కడ కంటెంట్ అనేది లేదు, కీప్యాడ్ అని ఉంది. కీప్యాడ్ అయితే ఎవరికైనా నంబర్ అనేది కాల్ చేయాలి, ఇక్కడ మనం కీప్యాడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కంటెంట్ ఆప్షన్ కూడా ఉంది చూసారా, ఇక్కడ వ్యూ కంటెంట్ అని పైకి అనేది ఉంది ఈ ఆప్షన్ అనేది. వ్యూ కంటెంట్ మీద క్లిక్ చేస్తే మీ కంటెంట్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది, మీరు ఏదైనా కంటెంట్ ని సెర్చ్ చేసుకోవచ్చు. బ్యాక్ చేస్తే ఇక్కడ సెర్చ్ కాంటాక్ట్స్ ఆప్షన్ కూడా ఉంది, సెర్చ్ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసి కూడా మన కాంటాక్ట్స్ ని సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫేవరెట్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఫేవరెట్ లేదంటే మన ఫ్యామిలీ నంబర్స్ కానీ ఫ్రెండ్స్ నంబర్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ మేము క్లిక్ చేసి మనం ఏదైనా నంబర్ అనేది సెర్చ్ చేసుకుని ఫ్రెండ్స్ నంబర్స్ కానీ ఫ్యామిలీ నంబర్స్ కానీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మన టుడే కాల్ హిస్టరీలో కూడా సైడ్ లో ప్రొఫైల్ ఉంది చూసారా, క్లిక్ చేస్తే ఇక్కడ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. స్టార్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆ కాంటాక్ట్ అనేది మన ఫేవరెట్ లో యాడ్ అయిపోతుంది. మరి ఏదైనా కాంటాక్ట్ ని మన ఫేవరెట్ నుంచి రిమూవ్ చేయాలంటే కూడా లాంగ్ ప్రెస్ చేస్తే రిమూవ్ అని వస్తుంది. రిమూవ్ మీద క్లిక్ చేస్తే ఆ కాంటాక్ట్ అనేది మన ఫేవరెట్ నుంచి రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఆ కంటెంట్ హిస్టరీ చెక్ చేయాలంటే ఆ పేజ్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే చూసారా వీడియో కాల్ మెసేజ్ హిస్టరీ అని ఓపెన్ అయింది. హిస్టరీ మీద క్లిక్ చేస్తే కాల్ హిస్టరీ అనేది మనం ఇక్కడ చూడొచ్చు ఇలాగా. నెక్స్ట్ మరి కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి, అవి మనం చూద్దాం. సైడ్ లో 3 లైన్స్ ఉందో క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లో చూసారా కాల్ ఐడి స్పామ్ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫిల్టర్ స్పామ్ కాల్స్ అని ఉంది, ఇది కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీకు అన్ఐడెంటిఫై కాల్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు ఏమైనా కంపెనీ నుంచి కానీ సిమ్ యూజ్ చేస్తున్న సిమ్ కంపెనీ నుంచి కానీ లోన్ కోసం అని ఇలా కాల్స్ అని వచ్చినప్పుడు మీకు స్పామ్ అని చూపిస్తుంది అనమాట. మీరు అప్పుడు ఆ కాల్ అనేది రిసీవ్ చేయకపోయినా అవుతుంది. నెక్స్ట్ ఉంది బ్లాక్డ్ నంబర్స్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎన్ని నంబర్స్ అయితే బ్లాక్ చేస్తున్నారో ఆ నంబర్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ మీరు ఏదైనా నంబర్ అనేది యాడ్ చేయాలంటే యాడెడ్ అయ్యే నంబర్ మీద క్లిక్ చేసి ఆ నంబర్ అనేది ఎంటర్ చేసి బ్లాక్ ఉంది కదా, బ్లాక్ మీద క్లిక్ చేస్తే ఆ నంబర్ అనేది యాడ్ అవుతుంది. ఏదైనా నంబర్ ని అన్బ్లాక్ చేయాలంటే బ్లాక్ నంబర్స్ లో సైడ్ లో ఇంటూ మార్క్స్ ఉన్నాయి కదా, ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే ఆ నంబర్ అనేది అన్బ్లాక్ అవుతుంది. ఆ నంబర్ నెక్స్ట్ పైకి చూసారా బ్లాక్ కాల్స్ ఫ్రమ్ అన్ఐడెంటిఫైడ్ కాలర్స్ అని ఉంది. ఇది ఆన్ చేసిన వల్ల మీకు మొబైల్లో ఎన్ని నంబర్స్ అయితే సేవ్ చేసినారో ఆ నంబర్స్ నుంచి మాత్రమే కాల్స్ అనేవి వస్తాయి, అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ అనేవి రావు. నెక్స్ట్ ఉంది కాల్ రికార్డింగ్. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఆటోమేటికల్ రికార్డ్ అన్నోన్ నంబర్స్, అంటే అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చే ప్రతి కాల్ అనేది మీ మొబైల్లో రికార్డ్ అవుతుంది ఇది ఆన్ చేసిన వల్ల. నెక్స్ట్ ఉంది మీ కాంటాక్ట్స్ లో వచ్చే కాల్స్ ని రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూసారా ఆటోమేటికల్ రికార్డ్ దీస్ నంబర్స్ అని ఉంది, క్లిక్ చేయండి. చూస్ కాంటాక్ట్ అని వస్తుంది, క్లిక్ చేసి మీరు ఏదైనా కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కాంటాక్ట్స్ సెలెక్ట్ చేస్తారో ఆ కాంటాక్ట్స్ మాత్రమే కాల్ అనేది రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ ప్లే ఆడియో టోన్ అని ఉంది కదా, ఇది ఆన్ చేసిన వల్ల మీరు ఎవరు కాల్ అయితే రికార్డింగ్ చేస్తున్నారో వాళ్ళకి మీరు రికార్డింగ్ చేస్తున్నట్టు తెలియబోదు. ఆడియో టోన్ అనేది ఆఫ్ ఉంటే దిస్ కాల్ నా బి రికార్డెడ్ అని అనౌన్స్మెంట్ అనేది వెళ్తుంది. కాబట్టి ఇది ఒకలా ఆన్ చేశారంటే జస్ట్ ఒక టోన్ సౌండ్ అనేది వస్తుంది.
నెక్స్ట్ డిలీట్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది. ఇది కూడా మంచి ఆప్షన్, ఎందుకంటే దీంట్లో మనము ఎన్ని డేస్ మన ఆ రికార్డింగ్ అనేది ఉండాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 7 days, 14 days, 30 days వరకు టైం ఉంది. ఇప్పుడు 30 days సెలెక్ట్ చేసామంటే మొబైల్లో రికార్డింగ్ అయ్యే కాల్స్ అనేవి 30 days వరకు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా కాల్ ఈ రోజు రికార్డింగ్ అయితే ఈ రోజు నుంచి 30 days వరకు ఆ కాల్ అనేది రికార్డ్ అయి ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మెమరీ స్పేస్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ చేస్తే ఇన్కమింగ్ కాల్ గురించి చెప్పాం కదా, ఇప్పుడు అది సింగిల్ ట్యాప్ హారిజాంటల్ స్వీప్ అంది. ఈ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది. మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ స్వీప్ ఆప్షన్ అనేది ఆన్ ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఉంది, కాలర్ ఐడి అనౌన్స్మెంట్. ఇది కూడా మంచి ఫ్యూచర్ అని. ఇప్పుడు అనౌన్స్మెంట్ కాలర్ ఐడి ఉంది కదా, నెవర్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇది మీరు ఆల్వేస్ ఒక సెలెక్ట్ చేసుకున్నారంటే మీ మొబైల్ ఏంటంటే ఇప్పుడు రింగ్ టోన్ అనేది వస్తుంది కదా, రింగ్ టోన్ ప్లస్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. అంటే మీ కాంటాక్ట్స్లో ఎవరైనా చేశారంటే ఇప్పుడు కాంటాక్ట్స్ అనేది సేవ్ చేసిన తర్వాత నేమ్ అంది అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. అన్నోన్ నంబర్ అనేది అనౌన్స్మెంట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక ఆప్షన్ ఉంది చూసారా, ఓన్లీ వెన్ యూజింగ్ ఏ హెడ్ రెస్ట్ అని ఉంది. ఇది ఒకరు సెలెక్ట్ చేస్తే మీరు ఇయర్ ఫోన్ కానీ బ్లూటూత్ కానీ యూజ్ చేసిన టైంలో ఈ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. మొబైల్ పాకెట్లు పెట్టుకుంటారు, బ్లూటూత్ పెట్టుకుంటారు అంటే బ్లూటూత్లో అంటే అనౌన్స్మెంట్ వస్తుంది. మీకు ఎవరు కాల్ చేశారనేది తెలుస్తుంది అనమాట. మరి ఈ అప్డేట్ ఫీచర్స్ అనేవి మీకు యూజ్ఫుల్ లేవా అనేది కామెంట్ అనేది చేయండి. వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, ధన్యవాదాలు.